మీడియా సోదరులకు నమస్కారం. ఇవాళ కవిత గారు లాస్ట్ ఇయర్ మార్చిలో స్టార్ట్ అయినటువంటి లిక్కర్ ఎపిసోడ్ అన్నది మళ్ళీ మార్చితో ఎండ్ అయింది. ఎండ్ మీన్స్ ఈ 1 ఇయర్ కాలంలో ఆమె అస్తిత్వం కోసము లిక్కర్ కేసు నుంచి పక్కదారి పట్టించడం కోసము బీజేపీ మెప్పు పొందడం కోసము రకరకాలుగా ఆమె కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడుతూ వచ్చింది. ఆమె మహిళల పేరుతోటి మహిళల సెంటిమెంట్ గా తీసుకోవడం కోసము 33% రిజర్వేషన్ నుంచి మొన్నటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ రిజర్వేషన్ 33 వరకు ఆమె చేస్తూ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆమెకు తెలుసు, ఆమె అస్తిత్వం కోసమే ఈ పని చేస్తున్నానని. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మహిళలు ఎదగాలి, సాధికారత రావాలి, అత్యంతైన ఎత్తులో ఉండాలి. కానీ ఇలాంటి ఫాల్తు కేసులల్లా ఎదగాలని మాత్రం ఏ మహిళ కోరుకోదు. ఎవరు కూడా అలాంటి దాంట్లో లిక్కర్ కేసు లాంటి విషయంలో ఉండాలని ఎవరు అనుకోరు. కానీ కవిత గారి లిక్కర్ కేసు వల్ల యావత్తు మహిళా లోకానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఒక చెడ్డ పేరు తెచ్చిందన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ బీజేపీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళ ఓట్ల కోసము తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు గెలవాలి అంటే మేము కవితని అరెస్ట్ చేయాలి అన్న ఒక కారణంతో వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొట్టమొదటిగా కేసులో ముద్ద అయ్యే కవిత గారు. ఇవాళ సౌత్ గ్రూప్ లో ఉన్నదే ఆమె. అందరు అప్రూవల్ ఇచ్చినా కూడా, వాళ్ళ అప్రూవల్ గా మారినా కూడా ఆమెని ఇన్ని రోజులు పట్టింది. ఆమెను సోదాలు చేసి అరెస్ట్ చేసి ఆమె సుప్రీంకోర్టుకు పోయి రకరకాల వాదనలతోన నేను ఒక ప్రజాప్రతినిధి కాబట్టి నన్ను అరెస్ట్ చేయడానికి లేదు, నన్ను విచారణకు తీసుకెళ్లేటువంటి హక్కు లేదు, నన్ను ఇంటికి వచ్చి విచారణ చేయండి, నేను దొరసాని బిడ్డను అని చెప్పే ప్రయత్నం ఆమె చేసింది. కానీ కోర్టులకు తప్పు చేసినటువంటి వాళ్ళకు కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అది రాచరికంలో అయినా కానీ, ప్రజాస్వామ్యంలో కానీ, ఎక్కడైనా కూడా తప్పుకు మూల్యం చెల్లించాల్సిందే. ఇవన్నీ తెలుసు కాబట్టే వాళ్ళ నాయన ఏం చేసిందో, ఆమెకు ఎంపీ టికెట్ కూడా ఇయ్యకుండా ఏదో రకంగా అపవాదు పాలయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారికి ఇవన్నీ తెలిసింది. ఏ రోజైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పాపాన్ని మీరు మూటగట్టుకున్నారో, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కలలను కల్లలు చేశారో, మీకు భగవంతుడు అనేవాడు మీరు చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష వేస్తారని చెప్పడానికి ఇవాళ జరిగినటువంటి కేసే నిదర్శనం. ఒక ఆడబిడ్డగా, నేను ఒక మహిళగా మీరు అరెస్ట్ అవ్వడానికి నేను బాధపడుతున్నా. కానీ తప్పు చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు అన్నది కూడా మనకు చాలా చరిత్రలు చెప్తున్నాయి, మన అనుభవాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయ డ్రామాలు బంద్ చేసి జెన్యూన్ గా తప్పు చేసిన వాళ్ళకి ఇమీడియట్ గా శిక్షలు వేసేటువంటి పనిలో ఉండండి. రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఇవాళ ప్రలోభాలకు గురి చేసే విధంగా, మభ్యపెట్టే విధంగా మీరు రాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించారని తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఎంపీ స్థానాలు గెలవాలి కాబట్టి ఇవాళ కవిత గారి యొక్క అరెస్ట్ ఎపిసోడ్ అది నరేంద్ర మోదీ గారు ఇవాళ వస్తున్న సందర్భంలో మీరు తీసుకున్నారంటేనే ఇది అందరికీ కూడా పొలిటికల్ స్టంట్ గానే కనబడుతుంది. మీ డ్రామాలో మీరిద్దరు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపుకే, ప్రజాపాలన వైపు మొగ్గు చూపుతారని నమ్ముతున్నాను.